అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పొరుగు దేశాలకే కాదు స్వదేశంలోని సంస్థలకు చుక్కలు చూపిస్తున్నారు. తన మాట వినని వారిపై ఆంక్షల కత్తిని వేలాడదీస్తున్నారు. ఎంతటి వారినైనా తన చెప్పు చేతుల్లోకి తెచ్చుకునేందుకు బెదిరింపులకు దిగుతున్నారు. తాజాగా హార్వర్డ్ యూనివర్సిటీకి రావాల్సిన నిధులను ఆపేసిన ట్రంప్ యూనివర్సిటీలోని విదేశీ విద్యార్థుల క్రమశిక్షణ చర్యల రికార్డ్స్ ని ఇవ్వాలని ఆదేశించారు. ఇవ్వకపోతే యూనివర్సిటీకి ఉన్న పన్ను మినహాయింపు హోదా రద్దు చేస్తామని బెదిరిస్తున్నారు. ఒకవేళ ట్రంప్ అదే చేస్తే హార్వర్డ్ యూనివర్సిటీ కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. తన మాట వినని వాళ్లను ఎలాగైనా దారికి తెచ్చుకునేందుకు ట్రంప్ ఎంతకైనా తెగిస్తున్నారు. ఇప్పటికైనా పలు దేశాలపై భారీగా టారిఫ్లు విధించి తమ చెప్పు చేతల్లోకి తెచ్చుకునేందుకు ప్లాన్ చేశారు. ఇప్పుడు సొంత దేశంలోని సంస్థలు యూనివర్సిటీలను బెదిరిస్తూ దారికి తెచ్చుకుంటున్నారు. గత ఏడాది పాలస్తీనాకు అనుకూలంగా యూనివర్సిటీల్లో ఆందోళనలు చేశారంటూ చాలా మంది విద్యార్థుల వీసాలను ట్రంప్ సర్కార్ రద్దు చేసింది. ఇప్పుడు ఆ ఆందోళనలు అణచివేయడంలో యూనివర్సిటీలు విఫలమయ్యాయంటూ ఆంక్షలు విధిస్తోంది. తాజాగా అమెరికన్ యువతలో పాలస్తీనా అనుకూల భావజాలం యూనివర్సిటీల వల్లే వ్యాప్తి చెందుతోందని ఆరోపిస్తూ తాజాగా హార్వర్డ్ యూనివర్సిటీకి రావాల్సిన $220 కోట్ల నిధులను నిలిపివేసింది. ఇప్పుడు వర్సిటీలోని విదేశీ విద్యార్థుల క్రమశిక్షణా చర్యల రికార్డులను తమకు అందించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీని ఉద్దేశిస్తూ అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 30వ తేదీలోపు హార్వర్డ్ వర్సిటీలోని విదేశీ విద్యార్థుల చట్ట వ్యతిరేక హింసాత్మక కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి అందజేయాలని, అలా అందజేయలేదంటే మీ స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రాం అర్హతను మీరుగా వదులుకున్నట్టు భావిస్తామని హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది. విదేశీ విద్యార్థులు స్టూడెంట్ వీసా పొందేందుకు కావలసిన అర్హతా పత్రాల జారీకి వీలు కల్పించే సర్టిఫికేషన్ విధానాన్ని SEVPగా చెబుతారు. ప్రైవేటు వర్సిటీగా మీకు ఏకంగా $53.2 బిలియన్ నిధులు వస్తున్నాయి. అందుకే ప్రభుత్వం నిధులు రాకున్నా మీకొచ్చే నష్టమేం లేదు. సొంతంగా నిర్వహణా ఖర్చులను సర్దుకోగలరు. అందుకే ప్రభుత్వ గ్రాంట్లకు కోత పెడుతున్నాం. ప్రభుత్వంతో చక్కటి ఆర్థిక సంబంధాలు కొనసాగించాలంటే మేమడిగిన వివరాలు సమగ్ర స్థాయిలో ఇవ్వండి. అక్రమ, హింసా ఘటనల్లో పాల్గొని క్రమశిక్షణా చర్యలు ఎదుర్కొంటున్న విదేశీ విద్యార్థుల వివరాలను అందజేయండి అంటూ ట్రంప్ సర్కార్ హార్వర్డ్ యూనివర్సిటీని హెచ్చరించింది. 2024-25 విద్యా సంవత్సరంలో హార్వర్డ్ వర్సిటీలో 6,793 మంది విదేశీ విద్యార్థులు చేరారు. మొత్తం విద్యార్థుల్లో వీరు 27.2% మంది ఉన్నారు. ఇక హార్వర్డ్ యూనివర్సిటీని ఆర్థిక కష్టాల కడిలోకి తోసేయాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా వర్సిటీకి ఉన్న పన్ను మినహాయింపు హోదాను రద్దు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ముందుగా సంబంధిత వివరాలను తమకు అందజేయాలని ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ విభాగాన్ని ప్రభుత్వం కోరింది. నియమాలకు అనుగుణంగా వర్సిటీ నిర్వహణ లేదని తప్పుడు కారణాలు చూపి వర్సిటీకి ఉన్న పన్ను మినహాయింపు హోదాను రద్దు చేయాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే వర్సిటీ కోర్టును ఆశ్రయించే వీలుంది. గత ఏడాది గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను వ్యతిరేకిస్తూ అమెరికాలోని అన్ని యూనివర్సిటీల్లోనూ విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. ఆ ఆందోళనలపై బైడెన్ సర్కార్ ఉక్కుపాదం మోపింది. ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులను బహిష్కరించాలని యూనివర్సిటీలను ఆదేశించింది. అంతేకాక చాలా మంది విదేశీ విద్యార్థులను అరెస్ట్ చేసింది. అయితే ప్రస్తుతం ఆ ఆందోళనల్లో పాల్గొన్న వారి వివరాలు ఇవ్వాలంటూ ట్రంప్ సర్కార్ ఆదేశిస్తోంది. అంతేకాక విదేశీ విద్యార్థులపై గట్టి నిఘా కూడా పెట్టింది. వారి సోషల్ మీడియా ప్రొఫైల్స్ను చెక్ చేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి వారి సోషల్ మీడియా ప్రొఫైల్స్ను చెక్ చేస్తోంది. గతంలో వారేమైనా పాలస్తీనాకు అనుకూలంగా పోస్టులు పెట్టినా లేదా ఎలాంటి పోస్టులకు లైక్ కొట్టినా కూడా వారిని దేశం నుంచి తరిమేస్తోంది. ఇప్పటికే చాలామంది విదేశీయులను ఎలాంటి కారణం చెప్పకుండా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఆదేశాలు జారీ చేస్తోంది. వారిలో కొంతమంది కోర్టులను ఆశ్రయిస్తున్నారు. మధ్యలోనే చదువు వదిలేసి పంపేస్తున్నారని ఇమిగ్రేషన్ అధికారులు తమకు అక్రమంగా నిర్బంధించి దేశం నుంచి పంపేసే అవకాశం ఉందంటూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తున్నారు.